అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిచినా కూడా అభిషేక్ శర్మ మాత్రం తన కెరీర్లోనే అత్యంత దారుణమైన ఫేజ్ను ఎదుర్కొంటున్నాడనే చెప్పాలి. ఈ మ్యాచ్లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే అభిషేక్ శర్మ తన సొంత జెర్సీకి బదులుగా మొహమ్మద్ సిరాజ్ జెర్సీ ధరించి బ్యాటింగ్కు వచ్చాడు. అందుకు కారణం అభిషేక్ తన జెర్సీని హోటల్ రూమ్లోనే మర్చిపోయాడట. దాంతో బెంచ్ ప్లేయర్ అయిన సిరాజ్ జెర్సీని అతను వాడాల్సి వచ్చింది. ఫీల్డింగ్ సమయంలోనూ అతను అదే జెర్సీలో కనిపించాడు. అయితే ఈ మ్యాచ్లో ఆర్యన్ దత్ వేసిన తొలి ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయి ప్రపంచ కప్లో వరుసగా 3వ డకౌట్ను నమోదు చేశాడు అభిషేక్ శర్మ. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 3 మ్యాచుల్లో 0కే అవుట్ అయిన 2వ భారత బ్యాట్స్మెన్గా అభిషేక్ పేరు నమోదు చేసుకున్నాడు. అంతేకాదు ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఓపెనర్గా కూడా నిలిచాడు. గత 7 ఇన్నింగ్స్లలో అభిషేక్ 5 సార్లు 0కే వెనుదిరగడంతో అతని ఫామ్పై చర్చ మొదలైంది. వరుస డకౌట్లతో సతమతమవుతున్న అభిషేక్ శర్మను సూపర్ 8లో కొనసాగిస్తారా లేదా సంజు శాంసన్కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. Taste the Daily.